పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. దేశంలో నలుమూలల నుంచి రాజులు వాళ్ళ సైన్యంతో వచ్చి కౌరవుల తరపున లేకపోతే పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నారు. ఇంతలో ఉడుపి మహారాజు శ్రీకృష్ణుడితో యుద్ధనీతి తప్పకూడదని నేను ఈ యుద్ధభూమికి వచ్చాను. నేను ఈ యుద్ధంలో పాల్గొనదలుచుకోలేదు. ఈ రణభూమిలో పోరాడే వీరులందరికీ నేను ఆహారం వండి పెడతాను అంటారు. అందుకు శ్రీకృష్ణుడు సరే అంటారు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. ఏ రోజు కూడా వండిన ఆహారం తక్కువ కాలేదు, ఎక్కువై వృధా కూడా కాలేదు. ఉడుపి మహారాజు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఎలా వండేవారు? ఇది ఎలా సాధ్యపడుతుందని ధర్మరాజు ఉడుపి మహారాజుని అడగగా దానికి ఉడుపి మహారాజు సమాధానంగా, నేను రోజూ రాత్రి ఉడకపెట్టిన వేరుశనగ గుళ్ళని శ్రీకృష్ణుడికి తినేందుకు పంపేవాడిని. ఆయన తినగా మిగిలిన శనగలు లెక్క పెట్టేవాడిని. ఒకవేళ 100 శనగగుళ్ళు మిగిలితే దానికి 10 10,000 మంది మరణిస్తారని భావించి తర్వాత రోజు మొత్తం సైన్యం నుంచి 10,000 మందిని తగ్గించి వంట వండించేవాడిని. అలా ఆహారం సమానంగా అందరికీ సరిపోయేది. జై శ్రీకృష్ణ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.